మన కథ మొదలయ్యేది ఒక రైల్వే స్టేషన్లో. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్లేస్ అది. అక్కడ వందలాది మంది ప్రయాణికులు. వాళ్ల మధ్యలో ఒక బిచ్చగాడు. అతని ప్రపంచమేంటంటే కేవలం తీసుకోవడమే, ఇవ్వడమనే మాటే లేదు. అలాంటి టైంలో ఒకరోజు బాగా సూటు వేసుకుని చాలా కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ని చూశాడు. అబ్బా, ఇతను చూడ్డానికి చాలా డబ్బున్నోడులా ఉన్నాడు. ఇతన్ని అడిగితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులిస్తాడు అనుకున్నాడు. ఆశతో అతని దగ్గరికి వెళ్ళాడు. బిచ్చగాడు చెయ్యి చాపాడు, కాని ఆ బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇవ్వలేదు. దానికి బదులుగా అతని కళ్లలోకి సూటిగా చూసి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రశ్న బిచ్చగాడిని షాక్కి గురిచేసింది. తన జీవితంలో ఎవ్వరూ తనని ఇలా అడగలేదు. ఒక్కసారిగా షాక్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయోమయంగా, అయ్యా, నేను బిచ్చగాడిని, అడుక్కోవడమే నా పని, మరి నేనేమివ్వగలను, నా దగ్గర ఇచ్చేందుకు ఏముంటుంది అని అన్నాడు. దానికి ఆ వ్యాపారి ఏమన్నాడంటే, ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేనప్పుడు అడిగే హక్కు కూడా నీకు లేదు. నేనొక వ్యాపారిని, ఇచ్చిపుచ్చుకోవడాలనేదే నా సిద్ధాంతం అని చెప్పి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిపోయినా అతని మాటలు మాత్రం ఆ బిచ్చగాడి మైండ్లో అలాగే ఉండిపోయాయి. ఆ వ్యాపారి మాటలు ఒక బాణంలా గుచ్చుకున్నాయి. ఆ రాత్రి అతనికి అస్సలు నిద్ర పట్టలేదు. మొదటిసారి తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజమే కదా, నేను ఎప్పుడూ తీసుకుంటున్నానే తప్ప నేనేమిస్తున్నాను? బహుశా నా ఈ పేదరికానికి కారణం నా ఆలోచనలేనేమో అని తొలిసారిగా గ్రహించాడు. కానీ మళ్ళీ అదే ప్రశ్న, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి, నేనేమివ్వగలను? ఈ ఆలోచనలతోనే 2 రోజులు గడిచిపోయాయి. ఎవరినీ ఏమీ అడగలేదు. తనలో తానే మదన పడుతున్నాడు. 3వ రోజు అలా స్టేషన్లో డల్గా కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని కళ్ళు రైలు పట్టాల పక్కన పూసిన అందమైన పువ్వుల మీద పడ్డాయి. అంతే, ఒక్కసారిగా తన మైండ్లో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అవును కదా, నేనివి ఇవ్వగలను. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అతని మైండ్ సెట్లో ఎంత పెద్ద మార్పు వచ్చిందో. అంతకుముందు కేవలం తీసుకోవడం, ఆధారపడడం అనే బిచ్చగాడి మనస్తత్వం. ఇప్పుడు ఇవ్వడం, ఒక విలువను క్రియేట్ చేయడం అనే వ్యాపారి మనస్తత్వం వైపు మొదటి అడుగు పడింది. వెంటనే వెళ్ళి కొన్ని పువ్వులు కోసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా డబ్బులిస్తే వాళ్లకు థ్యాంక్స్ చెప్పి ఒక పువ్విచ్చేవాడు. అందరూ ఆశ్చర్యపోయారు, కానీ చాలా సంతోషంగా ఆ పువ్వులను తీసుకున్నారు. చూడగా చూడగా అతని రోజువారీ సంపాదన కూడా పెరగడం మొదలైంది.